వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేర్లను ప్రకటించారు. సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగాం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత ఇన్ఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటించారు. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, వెస్ట్ షేక్ ఆసిఫ్, సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసులను ప్రకటించారు. ఇక మైలవరం, నార్నాల తిరుపతి, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను పేర్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ రావు పేర్లను ప్రకటించారు. నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసీ వెల్మ, కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసీ కాపు, పామర్రు కైలే అనిల్ కుమార్ ఎస్సీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసీ కాపు, పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసీ కమ్మ, గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసీ కమ్మ, పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ, నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు, మైలవరం శరణాల తిరుపతిరావు బీసీ యాదవ, తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసి. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం, మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం, మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి రోజురోజుకు భారీ చేరికలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిల ప్రభుత్వమేనని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ వారిలో ధైర్యం నింపారు. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి రోజురోజుకు భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఉన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరే వారందరికీ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబును మంచి మెజారిటీతో గెలిపించి తమ వద్దకు తీసుకురావాలని, నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రాబోయేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిల ప్రభుత్వమేనని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ వారిలో ధైర్యం నింపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ఆస్తుల వద్ద ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు, వాల్పేపర్లు, బ్యానర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశిస్తూ ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్లపైన నిషేధం అమలవుతుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన తర్వాత కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాని ఫోటోలను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల వద్ద ప్రకటనలు, హోర్డింగులపై రాజకీయ పార్టీ నేతలు ప్రకటనలు, పోస్టర్లు తొలగించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనంతో పత్రికలు, టీవీలో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను తొలగించాల్సిందిగా స్పష్టం చేశారు. అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ అతిథి గృహాలను మంత్రులు, ప్రజాప్రతినిధుల్ని ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు ఈసీ. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఉద్దేశపూర్వకంగా సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని వెల్లడించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు, హెచ్ఓడీలకు, కలెక్టర్లకు, డీజీపీకి, ఎస్పీలకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలు జారీ చేశారు. కొడుకునే గెలిపించుకోలేని వ్యక్తి మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మైలవరంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనపై ఎంపీగా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని అన్నారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపారని, అలాంటి వ్యక్తి మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. దేవినమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుంది. మేము చెప్పాల 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవినమ్మ చెప్పాడు. దేవినమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పనం అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకుని చంద్రబాబు టికెట్ కొడుతున్నాడు ఇవాళ. అట్లాగే నిజమైంది కదా, అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ వద్దామని వసంత కృష్ణప్రసాద్ చేస్తున్నాడు. ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, 1,00,000 ఓట్ల తేడాతో చిత్తు చేస్తామని హెచ్చరించారు. వన్ టౌన్ కనకదుర్గానగర్లో టీడీపీ నేత బుద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం మీ వెనుక 10 మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పనిచేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు. తన సోదరుడు మీద కూడా ఎలాగూ గెలవలేడని బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. 1,00,000 ఓట్లతో టీడీపీ విజయం ఖాయమన్నారు. కేశినేని నాని మహాభారతంలో బృహన్నలాంటోడు, నీతో భీష్ముడు లాంటి మా వాళ్ళు యుద్ధం చేయరు అన్నారు. 3 లక్షల ఓట్లతో ఓడిస్తావా? నీకు పిచ్చి పట్టింది. మున్ముందు నీకు ముసళ్ల పండగ ఉందన్నారు. కేశినేని నాని పిచ్చి వాగుడు మానుకుంటే మంచిది. టీడీపీలో ఉన్న సమయంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ మొహం ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలన్నారు.
టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర నీది. నీకు ఓటమి ఖాయమన్నారు. నీ భవిష్యత్తు శూన్యమని 1,00,000 ఓట్ల తేడాతో నిన్ను చిత్తు చేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. మేము కేసీఆర్ నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండువా ఇచ్చుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పరులు వీళ్ళు, నిజంగా చెప్తున్నా ఇవాళ. ఎందుకంటే 3 సంవత్సరాలు మా దగ్గరికి రాకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు, వాపుని చూసి బలుపు అనుకున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ, వాళ్ళు నేను తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. వెంకన్న కాదు వాళ్ళకి కావాల్సింది, కేసీఆర్ నాని కాదు కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి 3 లక్షలతో గెలుతానంటావా? బ్రవన్నల లాంటివాడివి నువ్వు, విజయవాడలో బ్రవన్నల లాంటివాడివి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? అసలు నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రవన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? ఇవాళ వాళ్ళ తమ్ముడు మీ సోదరుడు చిన్నీని పెట్టారు నీ మీద. నా భవనం నీ భవనం అంటే ముందుకు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అది ఓటమి అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ప్రజల కోసం 126 సార్లు బటన్ నొక్కారని, జగనన్న కోసం ప్రజలు 2 సార్లు బటన్ నొక్కాలని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న నిలబెట్టిన తనకు ఎంపీ సభ్యుడైన సింహాద్రి చంద్రశేఖర్కు ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలన్నారు. మన భవిష్యత్ కోసం, రాష్ట్రం కోసం, పిల్లలు భావితరాల కోసం ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు చెక్కులు, ఇండ్ల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి జోగి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న మన రాష్ట్రానికి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, పథకాలు అన్నీ కొనసాగాలని అన్నారు. జగనన్న ఉంటేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. ఎన్నికలు వచ్చాయి కదా అని 3 ముఖాలు వేసుకుని వస్తారు, మోసం చేస్తారన్నారు. 3 మోసగాళ్లను నమ్మవద్దని కోరారు. ప్రజలు ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు. జగనన్నకు ఓటు వేసిన వారికి, వేయని వారికి కూడా పథకాలు ఇస్తున్నారని తెలియజేశారు. పార్టీలు, కులం, మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా పార్టీలు, కులం, మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఓటు వేయాలని కోరారు. జోగి రమేష్ ఎప్పుడు మీ వెంటే ఉంటాడని, మీకు చేతనైన సహాయం చేస్తారన్నారు. ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని, సమావేశాల్లో ఉండి ఫోన్ చేయకపోయినా మళ్లీ తానే చేస్తానని, తమ సిబ్బంది కూడా ఫోన్ చేస్తారన్నారు. 24 గంటలు తన కార్యాలయం తెరిచే ఉంటుందని తెలియజేశారు. అందరూ కూడా మనసు పెట్టండి. ఈరోజు ఒక్కసారి గుండెలపై చేసుకోండి. 2019 ఎన్నికల్లో జగనన్నని నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. జగనన్నకు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, జగనన్నకు ఓటు వేయని వాళ్ళు ఉన్నారు. అయినా సరే జగనన్న మాత్రం నా అమ్మ అనుకున్నాడు, నా చెల్లి అనుకున్నాడు, నా అక్క అనుకున్నాడు, నా అమ్మమ్మ అనుకున్నాడు, నా తాత అనుకున్నాడు. బటన్ నొక్కుతా ఉన్నాడు, డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ గల హృదయమో జగనన్నది మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి నా అక్కలకి, చెల్లెలకి అందరికి చెప్తా ఉన్నా. ఆ రోజు జగనన్న నమ్మలా. ఈ రోజు మీరు మాత్రం పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రేమని పంచుతున్న జగన్ని మీరు కూడా పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, జగనన్నని మాత్రం చూడండి. జగనన్న అడుగులో అడుగు వేయండి. ప్రాణ గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి నా అక్కలు, చెల్లెలు, అమ్మలు అభ్యర్థిస్తూ కృత్రిమ మేధస్సును ఉపయోగించడంలో నైతిక ప్రమాణాలు, నియంత్రణలు పాటించడం ద్వారా వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు, దానివల్ల ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యమన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, ఈ విషయంలో వివిధ శాఖలు, వినియోగదారుల సంఘాలు, సంస్థల కీలక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, దేశంలో వినియోగదారుల హక్కుల రక్షణకు బలమైన చట్టాలున్నాయని,
1986 చట్టంతో పోల్చితే వినియోగదారు రక్షణ చట్టం 2019లో వినియోగదారుల రక్షణకు మరింత దోహదం చేసే అంశాలు చేరాయన్నారు. వినియోగదారు వివాదాల పరిష్కార వ్యవస్థలు క్రియాశీలంగా పనిచేస్తూ త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1800114000 లేదా 1915, రాష్ట్ర వినియోగదారుల సహాయ కేంద్రం 180042500082 లేదా 1967 అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ ఎన్ చిరంజీవి, వినియోగదారు సంస్థలు, సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. మనము ఇంకా మేలుకోకపోవడం వల్ల ఎక్కువ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. బట్ నౌ ఇట్స్ ఎ ఛాలెంజ్. నవ్ ఈపీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఈపీస్కి చేయాలనుకోనంటే నవ్ అగైన్ ఖచ్చితంగా లోకల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సపోర్ట్ అనేటువంటి కమిషన్కి ఇవ్వాలి, లేకపోతే అవ్వదు. ఎస్, సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఈ విధంగా అది అనుకుని అన్నది వన్స్ అక్కడ కోర్ట్ అనేటువంటిది ఆర్డర్స్ ఇస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి చేయకపోతే అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ పైన కూడా నమ్మకం అనేటువంటిది పోతుంది. సో కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ పైన ఎలా అనేది ఏ విధంగా చేయాలనే దానిపైన కొంచెం ఇప్పుడు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ ఇక ఎస్, కొత్త కొత్త ప్రొవిజన్స్ అనేటువంటి వచ్చాయి. ఈ కామర్స్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడే మెంబర్ గారు చెప్పినట్టు అంతకుముందు ఎక్కడో మనము ఏ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొంటే అప్పుడు ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ జ్యూరిడిక్షన్లోనే వేయాలని ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక చరిత్రని వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ మీర్ హుసేన్ తెలిపారు. గత 60 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పట్టాలు ఇప్పించారని అన్నారు. దేవినేని అవినాష్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుదామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 22వ డివిజన్ సత్యంగారి దొడ్డి రోడ్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు గొర్ల గోవిందు ఆధ్వర్యంలో వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ మీర్ హుసేన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీర్ హుసేన్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ ఒక చరిత్ర అని, కృష్ణలంకలో ఎవరూ చేయని పనిని దేవినేని అవినాష్ చేసి చూపించారన్నారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఆయన ఎమ్మెల్యే అయితే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. దుర్గారెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరూ దేవినేని అవినాష్ పేరు తలుస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారని, 900 కోట్ల రూపాయల పైచిలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారన్నారు. అవినాష్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంను మోడల్గా అభివృద్ధి చేస్తారన్నారు. 45 రోజులు ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రథసారథి రానున్న కాలంలో 45 రోజుల్లో ఈ ప్రాంతానికి శాసనసభ్యులు కాబోతున్న దేవినేని అవినాష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ను దాదాపు 200 మందికి యూనిఫామ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఫజలుద్దీన్ గారు, అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గోవింద్ గారు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ జోగారాజు గారు, సీను గారు, రమణారెడ్డి గారు, అలాగే షబ్బీర్ అలీ గారు, ఇతర నాయకులందరూ పాల్గొనడం జరిగింది. రానున్న కాలంలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇటీవల బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర, దాదాపు ఒక 60 సంవత్సరాలు బట్టి ఈ కృష్ణలంక చరిత్రలో ఎవ్వరు చేయని పనిని ఇన్ఛార్జికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. రానున్న కాలంలో వారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీ ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ 45 రోజులు ప్రతి కార్యకర్త కానీ, అభిమాని కానివ్వండి, నాయకులు కానివ్వండి, కష్టపడి ఈ 4 సంవత్సరాల కష్టాన్ని కూడా మనం 45 రోజుల్లో చూపించాలి. ప్రతి ఒక్కరూ నిబద్ధతో ఓటు
ఓటింగ్ రోజు వరకు కూడా కష్టపడి పనిచేసి మనం అవినాష్ అన్నని గెలిపించుకోవాలి. అదేవిధంగా కాకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక చిన్న ఇది ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్న గారు నా మీద నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా నన్ను అధికార ప్రతినిధిగా ప్రకటించేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా సాయి శక్తులా నేను పార్టీకి కానీ అవినాష్ అన్న గెలుపుకి కానీ నేను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను. నేను చేయగలిగినంత వరకు నేను ఎప్పుడూ పార్టీకి కానీ అవినాష్ అన్న కృషి కానీ కష్టపడతానని తెలియజేస్తూ జగన్ అరాచక పాలనకు అంతిమ గడియలు వచ్చేశాయని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆర్కే అనేక హామీలిచ్చి పరిష్కరించకపోగా నియోజకవర్గాన్ని దోచుకున్నారని, కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు కుటుంబాలు ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో సైకో సీఎం వైఎస్ జగన్ అరాచక పాలనకు అంతిమ గడియలు వచ్చేశాయని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరి పట్టణం 22వ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టోతో రూపొందించిన సూపర్ 6 సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తప్పక నారా లోకేష్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని చెప్పిన జగన్ ఇచ్చిన హామీని అమలు చేయకపోగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన్ని నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన జగన్కి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ సమస్యలు, నీటి కుళాయిలు, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏమీ చేయలేదని విమర్శించారు. కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు కుటుంబాలు ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న చేనేతలకు నేతన నేస్తం రాకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నారా లోకేష్ గెలిస్తే నియోజకవర్గంలో కల్తీ మద్యం, గంజాయి, మహిళలపై అఘాయిత్యాలు వంటివి ఉండవన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు 20 ఇళ్లు నిర్మించి ఇస్తారని చెప్పారు. సిద్ధం సభల ద్వారా ఎలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరంతా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. తర్వాత రెండవది, మంగళగిరి స్థానికంగా మీరు ఇక్కడికి కనుక చూస్తే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వం తరఫున పోటీ చేసి ఇక్కడ పట్టాల సమస్య తీరుస్తా అన్నాడు, డ్రైనేజీ సమస్య తీరుస్తా అన్నాడు, నీటి కుళాయిల సమస్య తీరుస్తానని చెప్పాడు, రోడ్లు వేస్తానని చెప్పాడు. ఇంకేముంది, 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చేస్తున్నాడు అహో అని చెప్పి మాట్లాడాడు. అన్నీ ఏమైపోయినాయో లేదు. 100 కోట్లు కాదు కదా, పావల చిల్లర కూడా మంగళగిరిలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. కానీ నారా లోకేష్ గారు స్వల్పంగా ఓడిపోయినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల నుంచి నేను నిన్న 21వ వార్డులో తిరిగితే వాళ్ళు చెప్తున్నారు అక్కడ గ్రావెల్ రోడ్ వేసింది లోకేష్ గారేనండి అని. ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న మహానాయకులు నారా లోకేష్ గారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏలూరు పార్లమెంట్ టికెట్ను స్థానికులకు కాకుండా వలస పక్షులు, డబ్బు సంచులతో వచ్చే నాయకులకు ఇవ్వాలనుకుంటే ఈసారి సాధ్యపడదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ సీట్ ఆశావహుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి హెచ్చరించారు. ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఏలూరు పార్లమెంటు సీటుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నుంచి పలు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఏలూరు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ సీటు ఆశావాహుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. నిస్వార్థంతో సేవా సంస్థ స్థాపించి సేవలు చేస్తున్న వ్యక్తికి టికెట్ కేటాయించకుండా తాత్సారం చేయడం ఏంటని బీజేపీ నేత అంబికా కృష్ణ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ని పెట్టబోతున్నాం మనం. దీని ద్వారా మీ అందరినీ భాగస్వాముల్ని చేయబోతున్నా. నేను మా భార్య దాంట్లో భాగస్వాములుగా కాము. కానీ మేము సంపాదించింది వచ్చే 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తున్నాం.
ఒక మధ్యతరగతి వాడు వస్తే ఇంకొక 10 మందిని నాయకులుగా తయారు చేస్తాడు. మన ధ్యేయం అదే. స్థానిక నాయకత్వం బలపడాలి, మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మోదీ గారి ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆ విధంగా ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మేము ఇవ్వబోయే 10 కోట్లతో పాటు అందరినీ భాగస్వాములను చేస్తూ నిధిని 100 కోట్లు చేసి దానితో డెవలప్ చేయాలని అనుకుంటున్నాం మనం. రెల్లి కులస్తుల ఆత్మీయ సమ్మేళన ఆత్మగౌరవ సభ మార్చి 17వ తేదీన విజయవాడలో జరగనుందని రెల్లి కుల సంఘ నాయకులు నిమ్మకాయల రమణమూర్తి తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యతను చూపాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. అన్ని విధాలా తాము వెనుకబడి ఉన్నామని, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు. చట్టసభల్లో మాకు స్థానం కల్పించకుండా ఉండడం వల్ల మేము అణగారిన వాళ్ళు అణగారినట్టే ఉన్నాం, మా జాతిని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. అలాగే ఈ మధ్య ABCD వర్గీకరణ ఆ అంశం మీద కోర్టులో జరుగుతున్న అనేక సంఘటనల దృష్ట్యా మేమందరం ఏకమై మాకు రావాల్సిన అంబేద్కర్ గారు మాకు ప్రసాదించిన ఫలాలను మేము ఎలా సాధించుకోవాలి అన్న దాని మీద మేమందరం ఐక్యంగా ఒకే మాట మీద నిలబడి మా కార్యాచరణను ముందుకు సాగించి మాకు రావాల్సిన హక్కులను సాధించాలని మేము ఈ కార్యక్రమాన్ని మేము రేపు రాబోయే 17వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఆత్మీయ రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు పాలకవర్గాలు పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు పాలకవర్గాలు మమ్మల్ని గుర్తించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైనటువంటి అన్ని కులాలని మన రాజ్యాంగ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో అందరూ కూడా ఈ చట్టసభల్లో కావాలి. అలాగే రాజ్యాంగం అమలు చేయాలనేటువంటిది మేము మరీ కోరుకుంటున్నాం. దానిలో భాగంగానే రేపు 17వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి రెల్లీస్ అందరినీ కూడా ఏకం చేసి అనేక సంఘాలుగా చీలిపోయి ఉన్నటువంటి మా రెల్లీలందరినీ కూడా కలపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ కలయిక అనేటువంటిది పెట్టాం. క్రైస్తవం అనేది ఒక మతం కాదని, ఒక మార్గమని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నామని క్రైస్ట్ ట్రూ గోస్పెల్ మినిస్ట్రీస్ డాక్టర్ సరోజా సాల్మన్, డాక్టర్ హెచ్ సాల్మన్ రాజు తెలిపారు. ఈరోజు ప్రపంచమంతా సంతోషంగా ఉండడానికి కారణం క్రైస్తవులు చేసిన ప్రార్థనలేనని అన్నారు. ప్రేమించే గుణం, క్షమించే గుణం ప్రభువు తమకు ఇచ్చారని, క్రైస్తవులు అంటేనే ప్రేమ అని తెలిపారు. ఆ ప్రేమను చూపించే భాగంలోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రైస్ట్ ట్రూ గోస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఓ హోటల్లో దైవ సేవకుల సదస్సును నిన్న నిర్వహించారు. సదస్సులో క్రైస్ట్ ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ డాక్టర్ సరోజా సాల్మన్, డాక్టర్ హెచ్ సాల్మన్ రాజు మాట్లాడుతూ సిటీజీ యూనివర్సల్ గ్లోబల్ కాలేజీ ప్రతి సంవత్సరం సేవకుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కాలేజ్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులను ప్రభువు వైపు తిప్పి అనేక కోర్సుల ద్వారా వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. లేని వారికి సహాయం చేయడం, పేద పిల్లలను చదివించడం, వృద్ధులకు సహాయం చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని ఆకాంక్షించారు. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదని, మానవతావాదమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఉండాలన్నారు. ఏ మతం వారైనా వారికి సహాయం అందించాలని చెప్పారు. అనంతరం సదస్సులో పాల్గొన్న అనేక మందిని సత్కరించారు. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని తెలియపరిచే ప్రయత్నం అండి మాది. ఎందుకంటే ప్రపంచం అంతా ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఇంకా హ్యాపీగా ఉండాలంటే కారణం ఏంటంటే క్రైస్తవులు చేస్తున్న ప్రార్థనండి అది. ఎందుకంటే క్రైస్తవుడు అంటేనే మరి దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప అధికారం ఏంటంటే ప్రార్థన అనేది, ప్రేమించే గుణం, క్షమించే గుణం. ఆ ప్రేమ అనేది యేసు ప్రభు మాకు ఇచ్చెళ్ళారు. క్రైస్తవుడు అంటేనే ప్రేమ, ఆ ప్రేమను చూపించే భాగంలోనే ఇటువంటి కార్యక్రమం మేము చేపడుతున్నాం. మరి కార్యక్రమం ఇంకా రానున్న రోజులు ఇంకా విస్తారంగా చేసే విధంగా మరి డైరెక్టర్ గారు, మరి సరోజా సాల్మన్ గారు సహకారంతో మా యొక్క మినిస్ట్రీస్లో ఉన్న మెంబర్స్, అదేవిధంగా బైబిల్ కాలేజీ అందులో ఉన్న ప్రిన్సిపాల్స్ కానీ, డీన్ గారు, ఇంకా లెక్చరర్స్ అందరూ కూడా ఈ యొక్క విషయంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసే కార్యక్రమం మేము ఉన్నాం. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారు. మాకు సహకరిస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు అందరూ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.